అందరికీ నమస్కారం అండి. ఓ తండ్రి తీర్పు ఈ సినిమాకి ముఖ్యంగా కర్త కర్మ క్రియ లయన్ లీడర్ శ్రీ విజయ్ కుమార్ గారు. ఆయన ఈ మన మధ్యలో ఇప్పుడు లేరు. ఆయన ఆశీర్వాదంతో ముఖ్యంగా డాక్టర్ కేవీ రమణాచారి గారి వారి ఆశీస్సులతోటి మన ప్రొడ్యూసర్ శ్రీ రామదత్ గారు, అలాగే రైటరు డైరెక్టర్ ధర్మారెడ్డి గారు, అలాగే మేము అందరం కూడా ఒక టీం వర్క్ మాదిరి రాజేంద్ర రాజు గారు అంతా కలిసి ఒక మంచి సినిమా తీయాలా, ఓ సందేశాత్మకమైన సినిమా ఉండాలి, మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమంగా మంచి సినిమాగా అందరం కలిసి చేసాము. ఈ సినిమాలో నేను రియల్ అండ్ రీల్ అడ్వకేట్ క్యారెక్టర్ చేశాను. నేను ముఖ్యంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఒక లాయర్గా కూడా నేను చెప్తున్నాను. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఓల్డ్ పేరెంట్స్ యాక్ట్ 2007 ప్రకారం కూడా పిల్లలు ఎవరైనా ఓల్డ్ పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తే చట్ట ప్రకారము 3 నెలలు జైలు శిక్ష. తల్లిదండ్రుల్ని అనాథలు చేసే పిల్లల్ని కఠినంగా శిక్షించే చట్టాలున్నా కూడా కనిపించిన వారిపై కేసులు పెట్టేందుకు పేరెంట్స్ ముందుకు రావడం లేదు. కఠినాత్ములైన పిల్లల్ని కన్నా తల్లిదండ్రులారా మారండి. మీకు జరిగిన అన్యాయం గురించి ఒక్క ఫోన్ కాల్ చేయండి. చట్టము న్యాయము మీకు తోడుగా ఉంటుంది. మీరు చచ్చిపోతే ఆస్తులు బంగారం పంచుకునే పిల్లల కోసం ఎందుకండి ఏడుస్తారు? ఒక్క కేసు పెట్టి జైలుకి పంపించండి, పిల్లలు మారుతారు, సమాజం మారుతుంది, దేశం బాగుపడుతుంది. ఏం చిన్నపిల్లలు తప్పు చేస్తే మార్పు కోసం దండించలేదా? ఇప్పుడు ఎందుకు మీలో మీరే దహించుకుపోతున్నారు? మై డియర్ పేరెంట్స్, నిర్లక్ష్యాన్ని మించిన నేరం లేదు. ఆలోచించండి. నిర్లక్ష్యాన్ని మించిన నేరం లేదు. ఆలోచించండి. 5,000 రూపాయలు జుర్మానా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ని ఎవరు కూడా హింసించొద్దు. పేరెంట్స్ అంటే ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు, దైవము కూడా పేరెంట్స్ ముందు తక్కువే. అటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయం కూడా చెప్పేది తల్లిదండ్రులను గౌరవించాలా, తల్లిదండ్రుల్ని కాపాడాలా. చివరి వరకు ముసలిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని పోషించవలసిన బాధ్యత ప్రతి యువత మీద ఉంది. యువత చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొక మెసేజ్ ఉంది. పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్ లో మంచాల పైన పక్కలో పడుకు పెట్టుకొని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారే. కానీ పెంచి పెద్ద చేసి మీ ఉన్నత స్థితి చూసి గర్వించే తల్లిదండ్రులకు మీరేమిచ్చారు? డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఇప్పుడంతా సిటీస్లోనే కాకుండా టౌన్స్లోనే, విలేజెస్లో కూడా డ్రగ్స్ పాకిపోయింది. ఇది ఒక మహమ్మారిగా తయారైంది. కాబట్టి ఈ డ్రగ్స్ని కూడా మనం అందరూ నిర్మూలించాలనే ఉద్దేశంతో మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. డ్రగ్స్ని కంట్రోల్ చేయాలా, పేరెంట్స్ని గౌరవం ఇవ్వాలా. ఇలాంటి ఓ తండ్రి తీర్పు సినిమా లాంటిని ప్రజలందరూ బాగా ఆదరించినందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ మనిషికి ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ సినిమా మీ ఇంత బాగా కవర్ చేసినందుకు, మీరు ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు దయచేసి సినిమాని ఇంకా హిట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.